కూడా రాజకీయమే చేస్తాడు. అలాగని చెప్పి ఎప్పుడూ ఒక పార్టీలో ఉంటారని గ్యారెంటీ ఉండదు. అధికారంలో ఉంటే పార్టీలో ఉంటారు, అధికారం కోల్పోతే అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతారు. అదే రాజకీయం అంటే, రాజకీయ నాయకుడు చేసే పని అది. అలాగని చెప్పి పక్క పార్టీలో ఉన్నప్పుడు ఏమన్నా చల్లగా ఉంటుందా, ఏసేసి కూర్చోబెడతారా? ఖచ్చితంగా ఒక్కబోత అనేది ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో. ఇప్పుడు వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన కొంతమందికి ఇదే ఒక్కబోత అయితే కనిపిస్తుందట. ఇది వేసవి ఒక్కబోత కాదు, రాజకీయ ఒక్కబోత. అలాగని చెప్పి అక్కడికి వెళ్ళి ఏదో సర్దుకుపోదామా అంటే సర్దుకుపోలేరు. టీడీపీలోకి వెళ్ళినా అదే పరిస్థితి, జనసేనలోకి వెళ్ళినా అదే పరిస్థితి. ఇప్పుడు జనసేనలో చేరి కండవాళ్ళు కప్పుకున్న వాళ్ళైతే ఇప్పుడు ఒక రకంగా కప్పుకున్నప్పుడైతే చాలా సంబరంగానే ఉంటుంది, కానీ తర్వాత వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది అర్థం కాదు. జనసేనలో చేరిన వారిలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన సీనియర్ నేత సామినేని ఉదయభాను వైసీపీ తరపున 2024లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత జనసేన తీర్థం పుచ్చుకున్నారు.